గుడ్ మార్నింగ్ అక్క. ఏంటక్క అలా ఉన్నావు? మళ్ళీ ఏమైనా జరిగిందా? ఏం లేదే. ఏం లేకపోతే నువ్వు ఎందుకు అలా డల్గా ఉంటావు? చెప్పొచ్చు కదక్క ఏం జరిగిందో. ఏం లేదని చెప్తే అర్థం కదా, నోరు మూసుకునుండు. అక్క ఏమైంది? ఎందుకలా అరిచావు? అక్క ఏంటే ఇది? ల్యాప్టాప్ లో ఈ ఫోటో ఏంటే? అసలు ల్యాప్టాప్ లోకి ఈ ఫోటో ఎలా వచ్చుంటుంది? ఒకవేళ ఆ శ్రీమతి గడు ఏమైనా పెట్టుంటాడా? వాడికి ఇంతవరకు స్పృహ రాలేదక్క. అలాంటప్పుడు వాడు ఫోటో పెట్టే అవకాశం ఎలా ఉంటుంది? మరైతే चला चला साला घेर के अब मिटा मिटा सब जोर से అయ్యుండొచ్చక్క. ఇది బాగా ఆడుతున్న గేమ్ లో ఒక భాగమై కూడా ఉండొచ్చు. మరైతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? డిలీట్ చేసేద్దాం అక్క. ఒకవేళ ఈ ఫోటోని శ్రీమంత్ కనుక పెట్టుంటే బావి పాటికి దీన్ని చూసుంటాడు. సో డిలీట్ అయిందనుకో, ఖచ్చితంగా దీని గురించి అడుగుతాడు. అలా అడగలేదనుకో, ఈ గేమ్ ఆడుతుందంతా బావే అని అర్థమైపోతుంది.
గుడ్ మార్నింగ్ బావా. కాఫీ. అక్కడ పెట్టు. అమ్మా భూమి, ఏమైందమ్మా? ఎందుకలా చూస్తున్నా? ఏం లేదా ఆంటీ, శ్రీమంత్ ఎలా ఉన్నాడో ఏంటో అని చూస్తున్నాను. అవునా ఆంటీ, శ్రీమంత్కి ఏమైనా స్పృహ వచ్చిందా? లేదమ్మా, డాక్టర్ ఏమో వీడు స్పృహలోనే ఉన్నాడని చెప్పాడు. కానీ వీడేమో నోరు తెరిచి మాట్లాడవే లేదు. అంతా భయంగా ఉందమ్మా. వీడెప్పుడు మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉన్నామమ్మా. అది కాదంటీ, శ్రీమంత్కి కనీసం ఒక్కసారైనా స్పృహ రావడం, అటు ఇటు నడవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? మీరు భలేవారండి లాస్య గారు. మా బావ ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా మీరిలా జోకులు వేయడం ఏమాత్రం బాగోలేదండి. మా బావ కనీసం ఒక్కసారైనా మాతో మాట్లాడలేదని మేము ఇంత బాధపడుతుంటే మీరిలా లేచారా నడిచారా అని అడగడం అస్సలు బాగోలేదండి. చచ్చా, తన ఉద్దేశం అది కాదు లక్ష్మి. రాత్రి మీరంతా వేరే రూమ్లో నిద్రపోయి ఉంటారు కదా, ఆ టైంలో ఏమైనా స్పృహ ఉంటుందా అని తను అడుగుతోంది. వేరే రూమ్ ఏంటమ్మా, రాత్రంతా ఇక్కడే ఉన్నాం. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వీణే గమనిస్తూ ఉన్నాం. ఇంకాసేపటికి తెలివొస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఫలితం లేకుండా పోయింది. మీరేం బాధపడకండి ఆంటీ, ఖచ్చితంగా స్పృహ వస్తుంది. ధైర్యంగా ఉండండి. అమ్మా భూమి, మా అబ్బాయి ఆరోగ్యం గురించి మీరంతా ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చచ్చా, ఏంటండి ఇది? పెద్దవారు, మీరు దండం పెట్టొచ్చా? త్వరగా రండి, టిఫిన్ చేద్దరు గాని. అలాగేనమ్మా. ఇప్పటికైనా నీకు డౌట్ క్లారిఫై అయిందా? కీచన్ పెట్టిన విషయంలో గాని, ల్యాప్టాప్ లో ఫోటో పెట్టిన విషయంలో గాని శ్రీమంత్ గడి ప్రమేయం ఏమీ లేదని? ఇక ఈ విషయంలో రెండో ఆలోచనే లేదక్కా. నో డౌట్, ఖచ్చితంగా ఇవన్నీ బావే చేస్తున్నాడు. లేదే,
నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. కోటికి బురదంటిన విషయంలో ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో నాకు తెలుసు కదా. అలాంటి విషయంలో ఆయన రియాక్షన్ చాలా హెవీగా ఉంటుందే తప్ప ఇలా ప్రవర్తించరే. లాస్య, మొన్నటికి మొన్న నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఆ క్షణంలో ఆయన రియాక్షన్ చూసావు కదా. ఆల్మోస్ట్ చంపబోయినంత పనిచేశారు. అలాంటి వ్యక్తి ఆ బురద పూసింది నేనే అని తెలిసాక ఇంత కూల్గా ఉంటారా? ఇంత సింపుల్గా ప్రవర్తిస్తారా? నువ్వు అక్కడే పొరపాటు పడుతున్నావు. బయట వ్యక్తులు ఎవరైనా అయ్యుంటే బావ రియాక్షన్ ఇంకోలా ఉండేది. అసలు ఈ పాటికి అటో ఇటో తేల్చేసుండేవాడు. కానీ చేసింది నువ్వు కాబట్టి ఆ నిజాన్ని నీ చేతే చెప్పించాలని బావిలా చేస్తున్నాడు. ఒక రకంగా బావ నిన్ను టెస్ట్ చేస్తున్నాడక్కా. ఇవన్నీ బావే చేస్తున్నాడని అనటానికి ఇంత క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నా కూడా ఇంకా నమ్మకం కుదరడం లేదంటావేంటక్క అర్థం లేకుండా. సర్లే అక్క, నీ అనుమానం ప్రకారం కాసేపు ఇదంతా శ్రీమంతే చేశాడనుకుందాం. అసలు ఇంతవరకు వాడికి స్పృహే రాలేదు. అలాంటప్పుడు ఇవన్నీ వాడు ఎలా చేయగలడు చెప్పు? ఏంటి, నీకింకా నమ్మకం కుదరడం లేదా? సరే, నీకు నమ్మకం కుదరడానికి ఓ పని చేద్దాం. ఎవ్వరికీ తెలియకుండా శ్రీమంత్ గాడి రూమ్ లో సీక్రెట్ గా ఓ సీసీ కెమెరా పెడదాం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లు వాడు స్పృహలో ఉండి నటిస్తున్నట్టయితే అవన్నీ సీసీ కెమెరాలో తెలిసిపోతాయి కదా. అలా జరగలేదనుకో, ఆటోమేటిక్ గా ఇదంతా బావ ప్లానేనని అర్థమైపోతుంది కదా. సరేనా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత కుట్ర! దేవుడి దయ వల్ల నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే జీవితాంతం నేను దొంగనన్న నింద మోస్తూ బతకాల్సి వచ్చేది. ఒక్కొక్కళ్ళు చూడ్డానికి అమాయకులు, మంచోళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నారో, కానీ అసలు రంగు ఇదన్నమాట. అమ్మా, ముందు నోరు ముసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. అయినా ఇప్పుడు నేనేమన్నానే నువ్వు అంతలా కోపడ్డానికి? ఉన్నమాటేగా అంది. ఏంటండి ఉన్నమాట? అంటే ఏంటి మీ ఉద్దేశం? మా వదిన దొంగనా? అలా అని నా నోటితో ప్రత్యేకంగా చెప్పాలా నాయనా? కళ్ళ ముందు సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ జాల్దు. ఏంటండి కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు? అయ్యో, నువ్వేంటబ్బా ఇంత అమాయకుడివి? ఆ రోజు ఫంక్షన్ లో నా మెళ్ళో నుంచి పోయిన నగ మీ వదిన దగ్గర ఉన్నది అంటే ఏమిటి లెక్క? దాన్ని ఆవిడ కొట్టేసి దాచుకున్నట్టే కదా. అత్తయ్య, మా వదిన్ని తక్కువ చేస్తే ఇంకొక మాట మాట్లాడారంటే అత్తయ్యవని కూడా చూడను. ఏమనుకుంటున్నారు మా వదిన గురించి? మీరు అడుక్కుంటే అలాంటి నగలు భిక్షగా వేయగలదు మా వదిన. అంతేగాని కొట్టేసి దాచుకునే స్టేజ్లో లేదు మా వదిన. అర్థమైందా? చూడండి, మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని నోరుంది కదా అని నిందలు వేయడం సంస్కారం కాదు. అవునా? అలాగా వేమన సూక్తుల్లాగా భలే నీతులు చెప్పావయ్యా. ఈ విషయంలో మీ వదినకి ఎలాంటి ప్రమేయం లేకపోతే ఫంక్షన్ లో పోయిన నగ భూమి దగ్గరికి ఎలా వచ్చింది అని రాత్రి నేను అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా మీ అన్నయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడు? అంటే ఆ మౌనానికి అర్థం అంగీకరించినట్టే కదా. చూడండి, ఆ క్షణంలో మా అన్నయ్య మౌనంగా ఉండటానికి కారణం మా వదిన దొంగతనం చేసిందని నమ్మి కాదు. అంతమంది ముందు మీ పరువు పోకూడదని ఆలోచించి. అంటే ఆ నగ నేనే. ఇక చాలమ్మా, నిజమేంటో నీ మనస్సాక్షికి తెలుసు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది ఈవిడి గురించి తెలుసు కూడా అనవసరంగా ఎందుకు మాట్లాడతావు? ముందు నువ్వు డ్యూటీకి వెళ్ళు. ఎన్ని ప్లాన్లు వేసినా అనుకున్నది మాత్రం జరగడం లేదు. ఛీ!
స్వామి, పరీక్షిస్తున్నావో శిక్షిస్తున్నావో అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇంతగా బాధ పెడుతున్నావో అంతకన్నా అర్థం కావడం లేదు. క్షణ క్షణం టెన్షన్ అనుభవిస్తూ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో బ్రతుకుతున్నాను. ఇలా టెన్షన్ పడుతూ భయపడుతూ బ్రతకడం నా వల్ల కావడం లేదు. భరించలేకపోతున్నాను. భూమి, స్నానం చేసావమ్మా? లేదత్తయ్య. మరి పొద్దున్నే దేవుడి దగ్గర స్నానం చేయకుండా? సరే, వెళ్ళి స్నానం చేసిరా. అలాగే అత్తయ్య.